మన శరీరంలో కూడా నీటికి ముఖ్యత్వం ఉంది. నీరు కూడా ఆక్సిజన్ యొక్క ప్రతిరూపమే. 88% ఆక్సిజన్, మిగతా హైడ్రోజన్ తో కలిసి నీళ్లు ఏర్పడుతున్నాయి. నీళ్లని మీరు అలా ఓపెన్ గా పెడితే 2-3 రోజుల్లో ఆవిరైపోతుంది. సో నీరు కూడా ఆక్సిజనే. తర్వాత మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్ల ఏంటి బెనిఫిట్స్ నేను చెప్తాను. జనరల్ గా మీరు చూసారంటే ఈ మ్యాగ్నెటిక్ టెండెన్సీ మ్యాగ్నెటిక్ తన ప్రాపర్టీని ఎదురుగా ఉన్న వారి మీద జనరేట్ చేస్తుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ప్యాడ్ లో ఇందులో ఫుల్ అండ్ ఫుల్ హై పవర్, హై కెపాసిటీ నేచురల్ బయో మ్యాగ్నెట్ ని యూజ్ చేసాం. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని బాటిల్ కి చుట్టూ పెట్టండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ మ్యాగ్నెట్ నీళ్లలోకి తన ప్రాపర్టీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత నీళ్లు ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది. అంటే నీళ్లలోకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుద్ది. సో ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ యొక్క మ్యాగ్నెట్ నీళ్లలో స్ప్రెడ్ అవడం ప్రారంభించి నీళ్లు కూడా మ్యాగ్నెట్ గా మారడం ప్రారంభిస్తాయి. తర్వాత ఆ మ్యాగ్నెటిక్ నీటిని మనం తాగినప్పుడు ఆ మ్యాగ్నెట్ మన శరీరం మొత్తం పాకుద్ది. తర్వాత మన శరీరం మొత్తంలో ఏముంది, ఇది దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బాగా జాగ్రత్తగా వినండి, ఇది మ్యాగ్నెటిక్ వాటర్. ఈ వాటర్ బాటిల్ లో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ వాటర్, ఈ మ్యాగ్నెట్ వాటర్ ని మ్యాగ్నెట్ గా మారుస్తుంది. తన ప్రాపర్టీని నీళ్లలో వదిలేసింది. అందువల్ల అది మ్యాగ్నెటిస్ అయింది. అందువల్ల మీరు తాగిన నీళ్లు మ్యాగ్నెటిక్ అయింది. ఇంతకు ముందే నేను మీకు చెప్పాను మన బాడీ దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ లో ఏముంది? హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ లో ఏముంది? ఐరన్. ఐరన్ ఏం చేస్తుంది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. దేని లాగుద్ది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. కాంబినేషన్ ఏంటి? మీరు మ్యాగ్నెటిక్ నీరు తాగారు. సో బ్లడ్ సెల్స్ లో ఉన్న ఐరన్ మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. అలాగే లాగింది. మ్యాగ్నెట్ లోపల ఏముంది? నీళ్లు వచ్చాయి. నీళ్లు ఏని రూపం? ఆక్సిజన్. అగైన్ ఏమైంది? బ్లడ్ సెల్స్ కి నీళ్ల రూపంలో ఆక్సిజన్ లభించింది. ఈ మ్యాగ్నెటిక్ నీటిని మీరు తాగారంటే అది ఒట్టి నీళ్లు కాదు, వాటర్ కమ్ ఆక్సిజన్.